హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ మామిడికాయ పులిహోర చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది రెసిపీ అయితే. ముందుగా ఒక గ్లాస్ రైస్ని ఉడికించి పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. చూడండి, ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా, దానిలోనికి పులిహోరలోకి పౌడర్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక స్పూను ఆయిల్ వేయకూడదండి, మనము డ్రై రోస్టే చేసుకోవాలి. ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసుకున్నాను, అలాగే ఒక స్పూను మినపప్పును వేసుకున్నానండి. ఇప్పుడు ఒక స్పూను ఆవాలని వేసుకున్నాను, అలాగే ఇప్పుడు ఒక స్పూను మిరియాలని వేసుకున్నానండి. మనం ఇవన్నీ కూడా స్లోగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఫ్లేమ్ పెంచుకుంటే మాడిపోతాయి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను నువ్వులని వేసుకున్నానండి. మనం ఈ పౌడర్ వేయడం వల్ల మనకు పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు అవి చల్లారాలండి, మిక్సీ పట్టుకుందాము. చల్లారేలోపు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, దానిలో కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. అలాగే అల్లంని తురుముకున్నానండి, అల్లం తురుముని వేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ని వేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేద్దామండి. యాడ్ చేసి రైస్ అంతా బాగా కలిసేలాగా మనం కలుపుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి. ముందుగా మనం ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం ఫ్రై చేసుకున్నాం కదండి, ఇవి చల్లారినవి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఇవన్నీ కూడా మెత్తని పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఈ పులిహోర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకుందామండి. ఇప్పుడు పులిహోరలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పై ఒక ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల వేరుశనగ గుళ్ళని వేసుకున్నాను. అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసుకున్నానండి. ఇవి మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొద్దిగా మనం మినపప్పుని యాడ్ చేసుకుందాము. ఇవన్నీ కూడా త్వరగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక స్పూను ఆవాలను కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కట్ చేసుకున్న ఇంకొక 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేశాను. అలాగే ఒక 3 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేశానండి. కొద్దిగా కరివేపాకుని యాడ్ చేశాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసాము. అలాగే పులిహోరకి టేస్ట్కి తగినంత మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నామండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం తురుముకున్న మామిడికాయని కూడా అందులో వేసుకుందామండి. మామిడి తురుముని సేమ్ ప్రాసెస్లోనే మనం చింతపండుని కూడా ఈ విధంగా వేసుకుంటూ జ్యూస్ని చక్కగా చింతపండు పులిహోర కూడా సేమ్ ప్రాసెస్లోనే మనం చేసుకోవచ్చండి. ఇప్పుడు మామిడికాయ తురుము కొద్దిగా మగ్గించుకుందామండి. వీటితో పాటు
ఇప్పుడు కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేద్దామండి. ఇంగువ వేయడం వల్ల పులిహోర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చక్కగా మామిడికాయ అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఉంది కదండి, ఈ పౌడర్ని మనం యాడ్ చేద్దాము ఇందులోకి. నేను 1 స్పూన్నర పౌడర్ని యాడ్ చేసుకున్నానండి. మిగతాది ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మరొకసారి మనం పులిహోర ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చండి. చూడండి చక్కగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు మనం రైస్ వేసుకొని కలుపుకుందామండి. ఇందులో మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టైంలో నేను బెల్లం వేయలేదు, సో మీరు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మనం రైస్ని యాడ్ చేసాం కదండి, ఇప్పుడు అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూడండి చక్కగా బాగుంది కదండి. టేస్ట్ కూడా టెంపుల్ స్టైల్ పులిహోర టేస్టేనండి. చాలా టేస్టీగా వచ్చింది. టెంపుల్లో మనం పులిహోర ప్రసాదంగా తీసుకుంటాం కదండి, ఆ టేస్ట్తోనే మనం ఈ మామిడికాయ పులిహోరని కూడా ప్రిపేర్ చేస్తామండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి చాలా టేస్టీగా ఉంది కదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.